Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను మధ్యాహ్న భోజనం త్వరగా పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై లంచ్ క్విక్లీ. ఐ ఫినిష్డ్ మై లంచ్ క్విక్లీ అని అంటాం. See the next one. వాళ్ళు ఏమంటారో నేను పట్టించుకోను. వాళ్ళు ఏమంటారో నేను పట్టించుకోను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. ఐ డోంట్ కేర్ వాట్ దే సే అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. క్షమించాలి నేను మిమ్మల్ని వెయిట్ చేయించాను. క్షమించాలి నేను మిమ్మల్ని వెయిట్ చేయించాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. మనం మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ సారీ ఐ హ్యావ్ కెప్ట్ యూ వెయిటింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమెకి ఎందుకు అంత అహంకారము. ఆమెకు ఎందుకు అంత అహంకారము. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వై ఈజ్ షీ సో రూడ్. వై ఈజ్ షీ సో రూడ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను మీ పనే చేస్తున్నాను. నేను మీ పనే చేస్తున్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్. ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎప్పుడు బయటికి వస్తాడు. అతడు ఎప్పుడు బయటికి వస్తాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వెన్ విల్ హీ కమ్ ఔట్. వెన్ విల్ హీ కమ్ ఔట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్‌లో లెట్స్ గో హోమ్ అండ్ టాక్. లెట్స్ గో హోమ్ అండ్ టాక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అది మనిద్దరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. అది మనిద్దరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నిన్ను ఎందుకు పిలిచింది. ఆమె నిన్ను ఎందుకు పిలిచింది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వై డిడ్ షీ కాల్ యూ. వై డిడ్ షీ కాల్ యూ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు. ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్. వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మనం ఇంకెవరినైనా అడుగుదాము. మనం ఇంకెవరినైనా అడుగుదాము. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి విల్ ఆస్క్ సమ్‌వన్ ఎల్స్. వి విల్ ఆస్క్ సమ్‌వన్ ఎల్స్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. తెలుసుకుని ఏం చేస్తావు. తెలుసుకుని ఏం చేస్తావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ విల్ యూ డూ బై నోయింగ్. వాట్ విల్ యూ డూ బై నోయింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడి సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా. అతడి సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కాంట్ యూ ఈవెన్ డూ దిస్ ఫర్ హిజ్ హ్యాపీనెస్. కాంట్ యూ ఈవెన్ డూ దిస్ ఫర్ హిజ్ హ్యాపీనెస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. కనీసం నువ్వు మాకు చెప్పలేదు. కనీసం నువ్వు మాకు చెప్పలేదు. ఇంగ్లీష్‌లో యూ డిడ్ంట్ ఈవెన్ టెల్ అస్. యూ డిడ్ంట్ ఈవెన్ టెల్ అస్ అని అంటాం. నాకు నావన్నీ తిరిగి కావాలి. నాకు నావన్నీ తిరిగి కావాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి. ఐ వాంట్ మై ఎవ్రీథింగ్ బ్యాక్. ఐ వాంట్ మై ఎవ్రీథింగ్ బ్యాక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వచ్చేసారి నువ్వు పూర్తిగా సిద్ధమై రా. వచ్చేసారి నువ్వు పూర్తిగా సిద్ధమై రా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ టైమ్ యూ కమ్ విత్ ఫుల్ ప్రిపరేషన్. నెక్స్ట్ టైమ్ యూ కమ్ విత్ ఫుల్ ప్రిపరేషన్. సీ ద నెక్స్ట్ వన్. నీకు మరే సమయము దొరకలేదా. నీకు మరే సమయము దొరకలేదా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్‌లో డిడ్ంట్ యూ గెట్ ఎనీ అదర్ టైమ్. డిడ్ంట్ యూ గెట్ ఎనీ అదర్ టైమ్. నీకు మరి ఏ సమయము దొరకలేదా. సీ ద నెక్స్ట్ వన్. అమ్మ ముందు నిశ్శబ్దంగా ఉండు. అమ్మ ముందు నిశ్శబ్దంగా ఉండు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మామ్. బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మామ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా. మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా. ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో షల్ వి గో ఔట్ సమ్‌వేర్. షల్ వి గో ఔట్ సమ్‌వేర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్.
ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికైనా ధైర్యం ఉందా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి క్వెషన్‌ని? డస్ ఎనీవన్ హావ్ కరేజ్ అని అంటాం. డస్ ఎనీవన్ హావ్ కరేజ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అది జాగ్రత్తగా పెట్టాను. నేను అది జాగ్రత్తగా పెట్టాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ కెప్ట్ ఇట్ సేఫ్‌లీ. ఐ హావ్ కెప్ట్ ఇట్ సేఫ్‌లీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడిని వెతకడం అసాధ్యం. అతడిని వెతకడం అసాధ్యం. ఇంగ్లీష్‌లో ఈ సెంటెన్స్‌ని ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఎందుకు మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారు? ఎందుకు మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వై ఆర్ యూ ఆల్ సైలెంట్? వై ఆర్ యూ ఆల్ సైలెంట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడికి ఏమీ జరగనివ్వను. నేను అతడికి ఏమీ జరగనివ్వను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ వోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు హిమ్. ఐ వోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు హిమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు డబ్బు ఎందుకు దొంగతనం చేశావు? నువ్వు డబ్బు ఎందుకు దొంగతనం చేశావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వై డిడ్ యూ స్టీల్ ద మనీ? వై డిడ్ యూ స్టీల్ ద మనీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఏ ఇబ్బంది సృష్టించకు. నాకు ఏ ఇబ్బంది సృష్టించకు. డోంట్ క్రియేట్ ఎనీ ట్రబుల్ ఫర్ మీ. డోంట్ క్రియేట్ ఎనీ ట్రబుల్ ఫర్ మీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీపై నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నీపై నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె వార్త విని ఉప్పొంగిపోయింది. ఆమె వార్త విని ఉప్పొంగిపోయింది. ఇంగ్లీష్‌లో ఉప్పొంగిపోవడాన్ని ఎలేట్ అని అంటాం. షీ వాజ్ ఎలేటెడ్ బై ద న్యూస్. షీ వాజ్ ఎలేటెడ్ బై ద న్యూస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడికి ఉద్యోగం వచ్చినప్పుడు అతడి కుటుంబం ఉప్పొంగిపోయింది. అతడికి ఉద్యోగం వచ్చినప్పుడు అతడి కుటుంబం ఉప్పొంగిపోయింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వెన్ హీ గాట్ ద జాబ్ హిస్ ఫ్యామిలీ వాజ్ ఎలేటెడ్. వెన్ హీ గాట్ ద జాబ్ హిస్ ఫ్యామిలీ వాజ్ ఎలేటెడ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాశనం చేయు. నాశనం చేయడాన్ని ఇంగ్లీష్‌లో డెవస్టేట్. డెవస్టేట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఏమైనా పండ్లు ఉన్నాయేమోనని చెట్టు వైపుకు పైకి చూశాడు. అతడు ఏమైనా పండ్లు ఉన్నాయేమోనని చెట్టు వైపుకు పైకి చూశాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ లుక్డ్ అప్ ఎట్ ద ట్రీ ఇఫ్ దేర్ వర్ ఎనీ ఫ్రూట్స్. హీ లుక్డ్ అప్ ఎట్ ద ట్రీ ఇఫ్ దేర్ వర్ ఎనీ ఫ్రూట్స్ అని అంటాం. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.